హలో వ్యూవర్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఎంతో టేస్టీ అండ్ ఎంతో హెల్తీ అయిన ఉలవ చారు. అది కూడా మన పక్కా విలేజ్ స్టైల్‌లో. సో, లేట్ చేయకుండా వీడియోలకి వెళ్దామా? చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా అయితే ఒక స్టవ్ పైన కడాయి పెట్టుకొని, కడాయి వేడి చేసుకొని, దాంట్లో ఉలవల్ని వేయించుకోవాలి. అలా వేయించుకున్న ఉలవల్ని ఇలా పొట్టు వదిలేలాగా రబ్ చేసుకొని, పక్కన పెట్టుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అలా బౌల్‌లో వాటర్ యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. అది నానేలోపు ఒక 5 టమాటాలు, కాసిన్ని పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టి బౌల్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలి. అలా ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, కాసింత ఆవాలు, ఎండుమిర్చి రెబ్బలు వేసుకొని, అలా పోపు వచ్చే స్టైల్‌లో కొంచెం కుక్ అయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని, అలా పచ్చి వాసన పోయే వరకు ఒక 1, 2 మినిట్స్ అలా కుక్ చేసుకొని, కలర్ మారే వరకు కుక్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసి మంచిగా కలిపి, పచ్చి వాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ పసుపు యాడ్ చేసుకొని కలిపి, మరొక 1 మినిట్ వరకు కుక్ చేసుకొని, ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు యాడ్ చేయాలి. అలా టమాటోలు యాడ్ చేసి టమాటో మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. అలా టమాటో మెత్తబడడానికి మనం కాస్త క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. క్రిస్టల్ సాల్ట్ అదేనండి కల్లుప్పు. అలా ఉప్పు వేసి కలిపి టమాటా మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలి. అది మెత్తబడేలోపు మనమైతే చింతపండు రసం సిద్ధం చేసుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టుకున్న పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో, చింతపండు రసం అయితే రెడీ అయింది. ఈ స్టేజొచ్చాక చింతపండు రసం, దాంతో పాటు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని బాగా మసలబెట్టాలి. అది మసిలేలోపు మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉలవ పప్పుని ఒక బౌల్‌లోకి తీసుకొని పేస్ట్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేస్తూ మంచిగా కలపాలి. ఇలా పప్పును నానబెట్టుకొని ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఈ స్టేజ్ వచ్చేలోపు ఇలా మరిగేలోపు మనం బౌల్‌లోకి పేస్ట్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్‌గా ఉండలు లేకుండా మంచిగా స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు స్టవ్ పైన మసులుతున్న రసంలో దీన్ని ఈ స్టేజ్‌లో ఇలా పోస్తూ మంచిగా కలుపుతూ పోయాలి. సో, ఇలా అయిన తర్వాత కలిపి ఒక 5-10 మినిట్స్ ఫ్లేమ్స్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో గుమగుమలాడే ఉలవ చారు రెడీ అయింది. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ గుడ్ డే. ఇలాంటి వీడియోలతో మళ్ళీ వస్తాము. టిల్ దెన్ బై బై.